హైదరాబాద్ శివార్లో మోయినాబాద్లో డేగలకు తెలంగాణ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అడవుల్లో మావోయిస్టుల కదలికలను గుర్తించేందుకు శిక్షణ పొందిన డేగలను వినియోగించనున్నారు. అనధికారిక డ్రోన్లపైన నిఘా పెట్టేందుకు ఈ డేగలను వినియోగించనున్నారు. త్వరలో ఐఎస్డబ్ల్యూ విధుల్లోకి 3 డేగలు చేరనున్నాయి. శిక్షణ జరుగుతున్న తీరును డీజీపీ రవిగుప్తా పరిశీలించారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, డేగలకు ప్రత్యేక శిక్షణ అన్నది ఎలాంటి ప్రయోజనాల కోసం, ఈ శిక్షణకు సంబంధించి ఎట్లాంటి డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర? అనుశ్రీ, తెలంగాణ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగంలో గరుడ దళం పేరుతో డేగలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇవి మొదటగా సమాచారాన్ని సేకరించడానికి, అడవుల్లో అయితే మావోయిస్టుల సమాచారం సేకరించడానికి ఇవి ఉపయోగపడనున్నాయి. ముఖ్యంగా మొదట పావురాలను వాడదాం అనుకున్నారు, కానీ అవి కొంత అననుకూల ప్రాంతంలో అవి ఎగరలేవు. వర్షం పడినా కూడా ఇవి ఎగరగలవు. అలాగే 2 కిలోల బరువును కూడా ఈ డేగలు మోయగలవు. సో ఈ మధ్యలో కొన్ని అనుమానాస్పద డ్రోన్లు అక్కడిక్కడ ఎగురుతున్నాయి. ప్రధాని పర్యటనలలో కూడా చూస్తున్నాం. సో అట్లాంటి డ్రోన్లను కూడా పట్టుకోవడానికి వీటికి శిక్షణ ఇస్తున్నారు. ముఖ్యంగా వీటికి మొయినాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో వీటికి శిక్షణ ఇస్తున్నారు. వీటిని నల్లమల్ల అడవుల్లో 2.5 ఏళ్ల వయసున్నప్పుడు వీటిని తీసుకొచ్చారు. ప్రత్యేకంగా 3 నెలల నుంచి వీటికి శిక్షణ ఇస్తున్నారు. మావోయిస్టుల కట్టడికి కావచ్చు, ఏదైనా ఇన్ఫార్మర్లను ఉపయోగిస్తారు మావోయిస్టుల కదలికలను కనుక్కోవడానికి జనరల్, కానీ మావోయిస్టు ఆ ఇన్ఫార్మర్లను పట్టుకొని చంపేయడం ఇట్లాంటివి చేస్తున్నారు. సో ఆ కూంబింగ్ దళాలకు ఈ డేగల నిఘా అనేటువంటి అదనపు బలాన్ని చేకూరుస్తాయి. అయితే అక్కడ మావోయిస్టుల సమాచారాన్ని పోలీసులకు వెంటనే చేరుస్తాయి. సో అట్లా అనేక రకాలుగా ఈ డేగలను ఉపయోగించారున్నారు. ఇప్పటి వరకు ఈ సెక్యూరిటీ వింగ్ లో మనం అశ్వక దళాన్ని చూసాం, గుర్రాలను, అలాగే డాగ్ స్క్వాడ్స్ కుక్కలను కూడా చూసాం. అక్కడనే వాటన్ని కూడా జాగిలాలకు వీటన్ని ట్రైనింగ్ ఇస్తుంటారు. అయితే ఈసారి ప్రత్యేకంగా డేగలను తీసుకొస్తున్నారు. ఈ డేగలు ఎంతో ఉపయోగపడతాయి ఈ సమాచార సేకరణలో కావచ్చు. అడవుల్లో ప్రత్యేకంగా మారుమూలగా అడవుల్లో ఎక్కడ ఏ గుడారం వేసుకునే మావోయిస్టులు ఉన్నా కూడా వెంటనే ఆ సమాచారాన్ని పోలీసులకు సేకరించేలా కూడా ఇవన్నీ ఉపయోగపడినాయి. దీనికి సంబంధించి 3 నెలల నుంచి ట్రైనింగ్ ఇస్తున్నారు. సో తెలంగాణ డీజీపీ రవిగుప్తా కూడా ఈ ట్రైనింగ్ ను పరిశీలించారు. తొందరలోనే ఇవి నేర్చుకున్నాయని చెప్తున్నారు. ఒక డ్రోన్ కూడా మన గాలిలో ఎగురుతున్నటువంటి డ్రోన్ ను కూడా వెంటనే తీసుకొచ్చి, అది మళ్ళీ ఆ అనుమానాస్పద డ్రోన్ ను తీసుకొచ్చి అక్కడ వారి భద్రతా సిబ్బందికి ఇవ్వడం, దాంట్లో ఏముందనేది వీళ్ళు పరిశీలించడం, ఇవన్నీ కూడా చూస్తున్నారు. సో త్వరలోనే ఈ డేగలు, మరిన్ని డేగల సైన్యం రాబోతుంది తెలంగాణ పోలీసు విభాగంలో అనేది మాత్రం పోలీసు నుంచి వస్తున్నటువంటి సమాచారం మనకు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.